కార్తీక దీపం సీరియల్ ద్వారా మోనితాగా తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన శోభా శెట్టి బిగ్ బాస్ సీజన్ 7 ద్వారా అందరికీ మరింత చేరువైంది. ఈ కన్నడ కస్తూరికి తెలుగులోకి విభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక కార్తీక దీపం సీరియల్లో నెగిటివ్ షేడ్స్ ఉన్న మోనితా పాత్రలో ఆమె నటించింది అనే కంటే జీవించిందని చెప్పొచ్చు. ఆ పాత్రలో ఆమె నటన చూసిన ప్రతి ఒక్కరూ శోభా శెట్టిని తిట్టుకున్నారు. అలా విలన్గా తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన శోభా శెట్టి బిగ్ బాస్ హౌస్లో తన ఒరిజినల్ క్యారెక్టర్ని ప్రేక్షకులకి పరిచయం చేసింది. హౌస్లో చాలా సందర్భాలలో ఆమె ప్రవర్తన చూసిన వారు ఈమె రీల్ మీదనే కాదు రియల్గా కూడా ఇలాగే ఉందంటూ అనుకున్నారు. బిగ్ బాస్ హౌస్లో శోభా శెట్టికి సంబంధించి మరో సీక్రెట్ వెల్లడైంది. ఈ షో ద్వారా ఆమె తొలిసారిగా తన ప్రియుడిని పరిచయం చేసింది. అతన్ని చూసిన ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే మోనితా ఎవరెవరో కాదు, కార్తీక దీపం సీరియల్లో డాక్టర్ బాబు తమ్ముడిగా నటించిన వ్యక్తి. స్టేజ్ మీద అతన్ని చూసిన వారు ఆశ్చర్యపోయారు. అరే, వీళ్ళిద్దరి మధ్య లవ్ ఎప్పుడు స్టార్ట్ అయిందబ్బా అనుకున్నారంతా. ఇక మోనితా ప్రేమించిన వ్యక్తి పేరు యశ్వంత్ రెడ్డి. కార్తీక దీపం సీరియల్ సమయంలోనే వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారిందట. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక శోభా శెట్టి ఆమె లవర్ ఇద్దరూ కలిసి చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతూ వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటారు. తాజాగా వీరిద్దరూ కలిసి సంక్రాంతి పండుగ చేసుకున్నారు. ఈ క్రమంలో తాజాగా అందరికీ షాక్ ఇచ్చింది శోభా శెట్టి. నిశ్చితార్థం చేసుకున్నట్లు ప్రకటించింది. తన బర్త్డే నాడే ప్రియుడు యశ్వంత్ రెడ్డిని నిశ్చితార్థం చేసుకుంది శోభా శెట్టి. ఎంతో సింపుల్ గా కేవలం కుటుంబ సభ్యుల మధ్యనే ఈ వేడుక జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో శోభా శెట్టి తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసిన వీడియోలో చెప్పుకొచ్చింది. దీనిలో శోభా శెట్టి యశ్వంత్ రెడ్డి దండలు మార్చుకున్నట్లు ఫోటోలు షేర్ చేసింది. అయితే ముందుగా తన తల్లిదండ్రులు పెళ్లి చూపులు ఏర్పాటు చేశారని, ఎందుకంటే అప్పటికి తన ప్రేమ గురించి తల్లిదండ్రులకు చెప్పలేదన్నది. ఆ తర్వాత యశ్వంత్ తన ప్రేమ గురించి చెప్పి తల్లిదండ్రులను ఒప్పించాలని వెల్లడించింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది తన బర్త్డే నాడు నిశ్చితార్థం జరిగిందని, త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. కాబోయే దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు నెటిజన్లు. కార్తీక దీపం సీరియల్ ద్వారా మోనితాగా తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన శోభా శెట్టి బిగ్ బాస్ సీజన్ 7 ద్వారా అందరికీ మరింత చేరువైంది. ఈ కన్నడ కస్తూరికి తెలుగులోకి విభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక కార్తీక దీపం సీరియల్లో నెగిటివ్ షేడ్స్ ఉన్న మోనితా పాత్రలో ఆమె నటించింది అనే కంటే జీవించిందని చెప్పొచ్చు. ఆ పాత్రలో ఆమె నటన చూసిన ప్రతి ఒక్కరూ శోభా శెట్టిని తిట్టుకున్నారు. అలా విలన్గా తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన శోభా శెట్టి బిగ్ బాస్ హౌస్లో తన ఒరిజినల్ క్యారెక్టర్ని ప్రేక్షకులకి పరిచయం చేసింది. హౌస్లో చాలా సందర్భాలలో ఆమె ప్రవర్తన చూసిన వారు ఈమె రీల్ మీదనే కాదు రియల్గా కూడా ఇలాగే ఉందంటూ అనుకున్నారు. బిగ్ బాస్ హౌస్లో శోభా శెట్టికి సంబంధించి మరో సీక్రెట్ వెల్లడైంది. ఈ షో ద్వారా ఆమె తొలిసారిగా తన ప్రియుడిని పరిచయం చేసింది. అతన్ని చూసిన ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే మోనితా ఎవరెవరో కాదు, కార్తీక దీపం సీరియల్లో డాక్టర్ బాబు తమ్ముడిగా నటించిన వ్యక్తి. స్టేజ్ మీద అతన్ని చూసిన వారు ఆశ్చర్యపోయారు. అరే, వీళ్ళిద్దరి మధ్య లవ్ ఎప్పుడు స్టార్ట్ అయిందబ్బా అనుకున్నారంతా. ఇక మోనితా ప్రేమించిన వ్యక్తి పేరు యశ్వంత్ రెడ్డి. కార్తీక దీపం సీరియల్ సమయంలోనే వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారిందట. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక శోభా శెట్టి ఆమె లవర్ ఇద్దరూ కలిసి చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతూ వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటారు. తాజాగా వీరిద్దరూ కలిసి సంక్రాంతి పండుగ చేసుకున్నారు. ఈ క్రమంలో తాజాగా అందరికీ షాక్ ఇచ్చింది శోభా శెట్టి. నిశ్చితార్థం చేసుకున్నట్లు ప్రకటించింది. తన బర్త్డే నాడే ప్రియుడు యశ్వంత్ రెడ్డిని నిశ్చితార్థం చేసుకుంది శోభా శెట్టి. ఎంతో సింపుల్ గా కేవలం కుటుంబ సభ్యుల మధ్యనే ఈ వేడుక జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో శోభా శెట్టి తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసిన వీడియోలో చెప్పుకొచ్చింది. దీనిలో శోభా శెట్టి యశ్వంత్ రెడ్డి దండలు మార్చుకున్నట్లు ఫోటోలు షేర్ చేసింది. అయితే ముందుగా తన తల్లిదండ్రులు పెళ్లి చూపులు ఏర్పాటు చేశారని, ఎందుకంటే అప్పటికి తన ప్రేమ గురించి తల్లిదండ్రులకు చెప్పలేదన్నది. ఆ తర్వాత యశ్వంత్ తన ప్రేమ గురించి చెప్పి తల్లిదండ్రులను ఒప్పించాలని వెల్లడించింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది తన బర్త్డే నాడు నిశ్చితార్థం జరిగిందని, త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. కాబోయే దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు నెటిజన్లు.